నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 17, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:02 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:29. ఈరోజు తిథి చవితి మధ్యాహ్నం 3:21 వరకు. తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:15 వరకు. వర్జము మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:11 నుంచి ఉదయం 11:01 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:09 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. యమగండ కాలం ఉదయం 6:02 నుంచి ఉదయం 7:35 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:26 నుంచి తెల్లవారి 5:14 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 10:38 నుంచి రాత్రి 12:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ రాశిలో బలంగా లేకపోవడం వల్ల భావోద్వేగాలు మీకు అధికం అవుతాయి. మాట దురుసుతనము తగాదాలు తెచ్చుకునే అవకాశము కనబడుతోంది. అయితే సామాజికంగా చూసినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే కుటుంబంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అది దాని మటుకు అదే సర్దుకున్నట్టుగా అంటే అనుకుంటారు. తగాదాలు వస్తాయి. మళ్ళా అది ఉపశమనం కలిగే అవకాశము దానికదే జరిగే అవకాశం కనబడుతోంది. కానీ ఆరోగ్యం పట్ల మాత్రము ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు ఈరోజు పక్కాగా జరిగే అవకాశం కనబడుతోంది. అది ఏ కార్యక్రమమైనా సరే వెంటనే మీరు చేసే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. అయితే సామాజికంగా చూసినట్టయితే మీకు మంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలోనూ బిజినెస్లోనూ విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులు పాత కస్టమర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం, ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము తులసి మొక్కకు నమస్కారం చేసుకుని అమ్మవారి ప్రార్థన చేసుకుని దీపాన్ని వెలిగించండి. తప్పనిసరిగా ఏదైనా అడ్డంకులున్నా ఏదైనా దృష్టి దోషాలున్నా తొలగిపోయే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం సం సూర్యాయ నమః. దీన్ని 12 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీకు అనుకూల దృష్టిలో ఉన్నప్పటికీ కేతువు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏ విషయంలోనైనా సరే. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కొత్త అవకాశాలు, నూతన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు బలంగా నమ్ముతారు కాబట్టి మంచి అభిప్రాయాలు, మంచి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతిని ఆరాధన చేయండి. గణపతి ముందు పసుపుతో తయారు చేసినటువంటి పులిహార కానీ పసుపుతో తయారు చేసిన ఏదైనా ఒక పదార్థాన్ని నివేదనగా ఈరోజు పెట్టండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని 18 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.